జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అధికారికంగా. చాలా సంతోషకరమైన విషయం. కార్యకర్తలు ఇప్పటికే ఆన్లైన్లో తమ పేరును తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకుంటున్నారు. అట్లనే రాబోయే సెప్టెంబర్ మొత్తం సాధారణ సభ్యత్వం, అక్టోబర్ క్రియాశీలక సభ్యత్వం, నవంబర్ 10 నాటికి పూర్తి ప్రక్రియను పూర్తి చేయాలని ఈ భారతీయ జనతా పార్టీ తలపోస్తుంది. దానికి అనుగుణంగా మంచిర్యాల జిల్లాలో కూడా 150,000 తక్కువ కాకుండా సభ్యత్వాలు నమోదు కావాలని ఆకాంక్షిస్తున్నా. అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. ఆ విషయంలో ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలలో కూడా సహాయక చర్యలు చాలా వెనకబడ్డాయి. వారికి నష్టపరిహారం అందించడంలో కూడా విఫలమైంది ప్రభుత్వం. అట్లనే ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో సర్వే చేపట్టలేదు. అంటే వాళ్ళు ఎంత వెనుకబడ్డారో ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి ఈ రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగడుతూ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీతో అనుసంధానం కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వం. కాబట్టి పెద్ద ఎత్తున ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియకు సహకారం అందించవలసిందిగా మేము ప్రజలందరినీ పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.